హాయ్ ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు ఎల్జీ ఫ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. కస్టమర్ అయితే కూలింగ్ రావట్లేదని కంప్లైంట్ చేశారు. మనం వచ్చి చెక్ చేస్తే కండెన్సర్ ఒక 2 మినిట్స్ హీట్ అవుతుంది. తర్వాత ఇంక హీటింగ్ ఏం ఉండట్లేదు. అంటే ఫిల్టర్ దగ్గర బ్లాక్ అయిపోయి అక్కడ లైట్గా చిల్లింగ్ అన్నది వస్తుంది. సో క్యాపిలరీ బ్లాక్ అయిందని తెలుసుకుని మనం అయితే ఫస్ట్ సక్షన్ దగ్గర అన్నది కట్ చేశాను. సక్షన్ దగ్గర కట్ చేసి అప్పుడు కంప్రెసర్ ఆన్ చేస్తే అప్పుడు ఫస్ట్ అయితే ఒక 2 మినిట్స్ అసలు ప్రెజర్ రావడం లేదు. తర్వాత నుంచి ప్రెజర్ రావడం స్టార్ట్ అయింది. అక్కడైతే నేను ప్లస్సింగ్లు కొట్టి క్లియర్ చేశాను. ఆ తర్వాత మనం పాత ఫిల్టర్ అన్నది కట్ చేసి కొత్త ఫిల్టర్ అన్నది ఎల్డింగ్ చేసాం. క్యాపిలరీ కూడా ఎల్డింగ్ చేశాను. ఫైనల్గా మళ్ళీ సక్షన్ దగ్గరికి వచ్చి ఇక్కడైతే మాత్రం ఫ్లషింగ్లు అయితే చేస్తున్నాను. చాలా ఓవర్గా ఫ్లషింగ్లు చేయాల్సి వచ్చింది. ఎందుకంటే చాలా వర్క్గా చోక్ అయిపోయింది అనమాట. అంటే కంప్రెసర్లో ఉన్న ఆయిల్ ఉన్నది ఫ్రీజర్ బాక్స్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఫ్లషింగ్స్ అయితే మాత్రం చాలా టైం తీసుకుంది. ఫైనల్గా మనం ఎల్డింగ్లు అయిపోయిన తర్వాత వ్యాక్యూమ్ చేసుకుని ఒక 15 మినిట్స్ అబ్జర్వేషన్లో ఉంచుకొని ఇప్పుడైతే మనం 134 గ్యాస్ అన్నది స్టార్ట్ చేసాం. 134 గ్యాస్ అన్నది ఛార్జింగ్ చేసాం. అయితే ఫ్రెండ్స్ మస్ట్ అండ్ షుడ్ బిగా రెండు యాంటీ మాయిశ్చర్స్ అన్నది వేసుకోవాల్సి ఉంటుంది. గ్యాస్ ఎక్కించిన తర్వాత చెక్ చేస్తే మనకి కండెన్సర్ అన్నది హీట్ రావడం స్టార్ట్ అయింది. ఇప్పుడైతే మనం ఫ్రీజర్ బాక్స్ దగ్గరికి వెళ్ళి కూలింగ్ స్టార్ట్ అయిందో లేదో చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కూలింగ్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి, కిందనైతే పేపర్ లాగా ఐస్ ఫార్మింగ్ కూడా స్టార్ట్ అయింది. కస్టమర్ అయితే ఫుల్గా సాటిస్ఫై అయ్యారు. ఎందుకంటే ఇక ఈ ఫ్రిడ్జ్ 10 డేస్ నుంచి సేమ్ ఇదే పొజిషన్లో, అంటే కూలింగ్ రాకుండా లైట్గా ఒక 5 మినిట్స్ కూలింగ్ వచ్చి ఆగిపోవడం ఇలా తరచుగా జరగడం వల్ల ఫ్రిడ్జ్లో ఉన్న ఐటమ్స్ అన్నీ పాడైపోతుందని కంప్లైంట్ చేశారు. ఇప్పుడైతే ఫుల్గా సాటిస్ఫై అయ్యారు. చాలా బాగుంది కూలింగ్. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.